హలో అండి. ఎలా ఉన్నారంతా? నేను కూడా చాలా బాగున్నాను. సో, టుడే వీడియోలో మనం పెసర గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంకా పెసలలో మినపప్పు కూడా మనం కలిపి చేస్తాం కాబట్టి దీంట్లో రిచ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా ఇవి కనుక రోజు చేసి పెడితే చాలా హెల్తీగా అయితే బేబీ బర్త్ వెయిట్ అయితే గెయిన్ అవుతారు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి మరియు హెల్తీ కూడా. దీనికోసం అయితే నేను 3 గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పునైతే తీసుకున్నానండి. పెసరపప్పు పొట్టుతో సహా తీసుకున్నాను. మనకి బయట ఛాయ పప్పు అని దొరుకుతాయి, అవసరం లేదు. పొట్టుపప్పుతో సహా తీసుకోండి. గింజల పై పొట్టులో కూడా మనకి విటమిన్ B12 అనేది రిచ్గా ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ ఎలర్జీస్ కానీ స్కిన్కి సంబంధించిన సమస్యలు ఏవి కూడాను రావు. కాబట్టి నేను పొట్టుతో సహా తీసుకుంటున్నాను. 3 గ్లాసులు పెసరపప్పు తీసుకుంటే 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నాను. మినపప్పు కూడా నేను పొట్టుతో సహా తీసుకుంటున్నానండి. పొట్టుతో సహా తీసుకోవడం వల్ల హెల్తీ మరియు గారెలు టేస్టీగా కూడా వస్తాయి. కాబట్టి వీటిని రెండింటిని కూడా కలిపేసి నేను 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. 4 అవర్స్ నానబెడితే సరిపోతుందండి. మనకి ఓవర్ నైట్ నానబెట్టి పిండి ఉంచాల్సిన అంత అవసరం లేదు. ఇవి ఇన్స్టంట్ గారెల కిందకైతే వస్తాయి. 4 అవర్స్ పాటు ఈ రెండింటిని నానబెట్టుకోవాలి. 4 గంటల పాటు నానిన తర్వాత ఇలాగా 2-3 సార్లు వాష్ చేస్తే సరిపోతుంది. పొట్టంతా పోయిందాకా కడగటం వల్ల ఉపయోగం లేదు. 2-3 సార్లు ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్లో కాకుండా ఈ విధంగా గ్రైండర్లో వేసుకోవటం వల్ల మనకి గారెలు అనేవి మెత్తగా వస్తాయి. సరే లేదు అనుకుంటే ఇంకా మిక్సీలోనే వేసుకోండి. కాకపోతే దీంట్లో అస్సలు వాటర్ అనేవి పోయకూడదండి. వాటర్ పోయటం వల్ల ఏమవుతుందంటే మనకి పెసరపప్పు కాబట్టి బురబురా అని పొంగొస్తూ ఉంటుంది. కానీ గార అనేది మనకి తీసుకోవడానికి రాదు. ఆయిల్ కూడా ఎక్కువగా పీలుస్తుంది. కాబట్టి గ్రైండర్లోనే వేసుకోండి. వితౌట్ వాటర్ యాడ్ చేయకుండా చిన్న చిన్న అల్లం ముక్కలను కూడా అప్పుడే కోసి గ్రైండర్లో వేసుకోండి. లేదు అనుకుంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, మనకి రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. నేను గ్రైండర్లో అయితే ఉప్పును వేయలేదండి. ఉప్పు వేయడం వల్ల మనకి ఇంకా నీరు అవుతుంది. కానీ పిండి మనకి నీరు అవ్వకూడదు కదా, అందుకోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను పిండి మొత్తం బయటికి తీసిన తర్వాత. ఆ తర్వాత ఇంకా జీలకర్రని బాగా నలిపి వేసుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో కాకుండా చెయ్యి పెట్టి ఆ ముక్కలన్నిటిని బాగా పిసుకుతూ పిండి అంతా కలిసిపోయే విధంగా కిందకి పైకి పైది కిందకి కలుపుకోవాలి. మనం గరిటె పెట్టి తిప్పే కంటే కూడాను ఇలా చేత్తో వేసుకోవటం వల్ల చాలా రుచిగా అయితే ఉంటాయి. ఆ తర్వాత మనకి క్లాత్ కవర్ వస్తుంది కదండి బట్టల కోసం, ఆ కవర్ని ఇలాగా మన అరచేతిలో సరిపోయే విధంగా కట్ చేసుకోవాలి. గారె తీయడానికి సింపుల్గా ఉంటుంది. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసి కొంచెం కాగిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకోండి. ఈ విధంగా పేపర్ని తడి చేసి ఒక గిన్నెలో పక్కన వాటర్ అయితే పెట్టుకోండి. ఏలుని తడుపుకుంటూ మధ్యలో చిల్లులాగా చేసుకొని పెట్టుకోండి. ఈ చిల్లు పెట్టుకోవడం వల్ల గారె అనేది మొత్తం ఈవెన్గా ఉడుకుతుంది. అందుకోసం మనకి మధ్యలో చిల్లు పెడతాం. గారెలు వేసేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో ఉంచి గారెలు మొత్తం వేయడం అయిపోయిన తర్వాత మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా కాలనిచ్చుకోవాలి, లోపల వరకు కాగే విధంగా. ఇక్కడ నేను మీకోసం ఒక టిప్ చెప్తానండి. గారెపిండి కనుక బాగా లూజ్ అయింది, రావటం లేదు తీయడానికి అనిపిస్తే మన ఇంట్లో పేరిన నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని కనుక పిండిలో వేస్తే వెంటనే బిగుసుకుంటుంది. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. తప్పకుండా గారెల పిండి అనేది మనకి గట్టిగా అవుతుంది. మనకి గారె తీసి వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం గారెలన్నీ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయండి. మనకి ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత గారె అనేది ఇంకా కలర్ వస్తుంది. కాబట్టి ఎక్కువ అయితే మాడనివ్వకుండా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలన్నీ ఈ విధంగా కాల్చుకోవాలి. పిండి కూడా నేను కచ్చా పచ్చాగా వేసుకున్నానండి. ఇంతేనండి, టేస్టీ పెసర మినపగారెలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో కనుక మనం పచ్చిమిరపకాయ టమాటాతో చేస్తాం కదా పచ్చడి, అది వేసుకొని తింటే చికెను నాన్ వెజ్ కంటే కూడాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.